ఓం నమ శివాయ నమః. ఈ మంత్రాలు జపించడం వల్ల మీ జీవితమే మారిపోతుంది. శారీరక మానసిక ప్రశాంతత కోసం ప్రతిరోజు కొన్ని మంత్రాలు జపించడం వల్ల జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. దైవానికి మీరు దగ్గరవుతారు. ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతో ఒత్తిడికి గురవుతూ ఉంటాం. దాని నుంచి బయటపడటం కోసం యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఉంటారు. ఇవి మాత్రమే కాదు, కొన్ని మంత్రాలు జపించడం వల్ల కూడా మనసుకి హాయిగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఒత్తిడిని ఎదుర్కోగలిగే సామర్థ్యం పెరుగుతుంది. హిందూ సనాతన ధర్మంలో మంత్రాలు జపాలకి చాలా ప్రాముఖ్యత ఉంది. మంత్రాలు జపం ఎంత శక్తివంతమైనవో దేవుడిని నిత్యం కొలిచే భక్తులకు మాత్రమే తెలుసు. శక్తివంతమైన ఈ మంత్రాలు ప్రతిరోజు జపించడం వల్ల దేవుళ్ళతో సన్నిహిత సంబంధం మనకు ఏర్పడుతుంది. ఒత్తిడి లేని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. మీ జీవితాలని మార్చడంలో సహాయపడే 6 శక్తివంతమైన మంత్రాల జాబితా గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఓం నమః శివాయ, ఓం నమః శివాయ మంత్రాన్ని జపించడం వల్ల అతిపెద్ద సమస్యల నుంచి బయటపడవచ్చు. విధ్వంసం, పరివర్తన రెండింటినీ సూచించే పరమార్థ శివునికి అంకితం చేసిన మంత్రం ఇది. ఈ మంత్రాన్ని జపించడం వల్ల ఎలాంటి ప్రతికూల శక్తులు మీ దరి చేరవు. శివుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. నిత్యం ఈ మంత్రం జపిస్తే శివుని అనుగ్రహం మీకు తప్పక ఉంటుంది. ఆయన అనుగ్రహం మీరు తప్పక పొందుతారు. ఆధ్యాత్మికంగా బలపడతారు. దైవానికి దగ్గరగా ఉంటారు. ఇక ఓం గణపతయే నమః. విఘ్నాలు తొలగించే వినాయకుడికి ఓం గణపతయే నమః అంటూ స్మరించుకుంటూ ఉంటారు. ఒక వ్యక్తి తన జీవితంలోని అన్ని అడ్డంకులని తొలగించుకోవాలని అనుకుంటే ఈ మంత్రం జపించాలి. ఈ గణేషు మంత్రం అవాంఛిత అడ్డంకులని తొలగించడం మాత్రమే కాదు, తెలివి, జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల వినాయకుడికి ఆశీర్వాదాలు పొందడంలో సహాయపడతాయి. ఇక గాయత్రి మంత్రం అత్యంత శక్తివంతమైన మంత్రాల్లో గాయత్రి మంత్రం ఒకటి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అంటూ గాయత్రి మంత్రం జపించడం వల్ల మనసుకి ప్రశాంతత జరుగుతుంది. ఉనికిలో ఉన్న అత్యంత ప్రశాంతమైన మంత్రాలలో గాయత్రి అమ్మ మంత్రం ఒకటిగా చెప్తారు. ఓం అనే అధిమధ్వనితో ప్రారంభమయ్యే ఈ గాయత్రి మంత్రం మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపిస్తుంది. ఈ మంత్రం పఠించినా లేదా ధ్యానించినప్పుడు పలికినా మనసు హాయిగా ఉంటుంది. గాయత్రి మంత్రం సార్వత్రిక శక్తి చాలా శక్తివంతమైనది. అంతర్గత శాంతి, మానసిక ప్రశాంతతని ఇస్తుంది. రుద్రాక్ష పట్టుకొని ఈ మంత్రం 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే మన ఇంట్లో లలితాంబ కటాక్షం ఉన్నట్టే లెక్క. ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః. ఇక దీని గురించి మనం తెలుసుకున్నాం. ఈ ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః సంపద, సమృద్ధి, శ్రేయస్సు ప్రదాత లక్ష్మీదేవికి అంకితం చేయబడిన మంత్రం ఇది. ఈ మంత్రం పఠించడం వల్ల లక్ష్మీదేవి అమ్మ ఆశీర్వాదం మీకు లభిస్తుంది. దీని ద్వారా ప్రజలు భౌతిక, ఆధ్యాత్మిక సంపద కోసం పఠిస్తారు. ఈ మంత్రం జపించడం వల్ల భక్తులు తమ శక్తి ఆలోచనల్లో మార్పును అనుభవిస్తారు. ఇక ఓం మహా సరస్వతియే నమః.
సరస్వతీదేవి అమ్మ బుద్ధి జ్ఞానాన్ని అందించే తల్లి. గ్రంథాల నుంచి కళల వరకు సరస్వతీదేవి అమ్మ కటాక్షం ఉంటే అందులో రాణించేలా చేస్తుంది. ఓం మహాసరస్వతే నమః అనేది ఆమెకి నివాళి. ఈ మంత్రాన్ని జపించడం వల్ల విద్యార్థులు తెలివితేటలు చాలా పెరుగుతాయి. ఏకాగ్రతని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఓం హుం హనుమతే నమః. భగవంతుడు హనుమంతునికి అంకితం చేయబడిన మంత్రం ఇది. చెడుని తొలగించి బలాన్ని ఇచ్చేవాడు హనుమంతుడు, అంటే ఆంజనేయ స్వామి గారు. అనుగ్రహం పొందడం కోసం ఈ మంత్రం సహాయపడుతుంది. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల ధైర్యం, బలం వస్తాయి. చెడు దుష్ట శక్తులతో పోరాడేందుకు మీకు మంచి ధైర్యం ఇస్తుంది. అలాగే మనము ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్తుంటాము. కొన్ని ఏ వారంలో ఏ పని చేయాలో కొన్ని మనం తెలుసుకున్నాము. అంటే మనకు మంచి జరిగే దానికోసంగా వారంలోని ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతిరోజు మనం బయటకు వెళ్ళేటప్పుడు కొన్ని రకాల పనులను చేస్తే మంచి జరుగుతుందని పండితులు చెబుతారు. అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పనిని మాత్రమే చేయాలని చెబుతారు. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు వారాలను అనుసరించి ఏ రోజు ఏ పని చేయాలనేది ప్రస్తుతం మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఆదివారం రోజు ఇంటి నుండి బయటకు వెళ్ళే ముందు తమలపాకు నమలడం లేదా జేబులో తమలపాకును పెట్టుకొని వెళ్ళడం చేస్తే అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. అలాగే ఆడవారికైతే వాళ్ళ చేతిలో ఉన్న ఒక పర్సులోనో దేంట్లోనో పెట్టుకొని వాళ్ళ చేతిలో ఉన్నంత వరకు వాళ్ళకి మంచిదన్నమాట. సోమవారం రోజు మీ ముఖాన్ని అద్దంలో ఒకసారి చూసుకొని ఇంట్లో నుంచి బయటకు రావాలి. ఇంకా వీలైతే కోడిగుడ్డు ఆకారంలో ఉండే అద్దాన్ని ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర అమర్చుకుంటే మంచిదని చెబుతున్నారు. సోమవారం రోజు అద్దాన్ని ముఖంలో చూసుకుని బయటకు వెళితే మంచి జరుగుతుంది. ఇక హనుమంతుడికి ఇష్టమైన వారం మంగళవారం నాడు ఉదయం స్నానం చేసి హనుమాన్ చాలీసా పఠిస్తే, అలాగే ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నోరు తీపి చేసుకుంటే మంచిది. బెల్లం తిని బయటకు వెళితే మరీ మంచిది. బుధవారం నాడు బయటకు వెళ్ళేటప్పుడు పుదీనా లేదా కరివేపాకు ఆకులను నోట్లో వేసుకొని వెళ్ళాలి. ప్రతి బుధవారం ఇలా చేస్తే ఆరోగ్యంగాను ఉపయుక్తంగా అని ఉంటుంది. ఇక గురువారం రోజు బయటకు వెళ్ళేటప్పుడు కొద్దిగా జీలకర్ర లేదా ఆవాలు నోట్లో వేసుకోవడం మంచిది. వాటిని నమలకుండా అలాగే నోట్లో ఉంచుకోవాలి. బయటకు వెళ్ళే వరకు అలాగనే ఉంచుకుంటే బయటకు వెళ్ళిన పనులు సక్రమంగా పూర్తవుతాయి. ఇక శుక్రవారం నాడు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళాల్సి వస్తే పెరుగు తిని బయలుదేరాలని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి శుక్రవారం 2 టేబుల్ స్పూన్లు పెరుగును ఇంటి నుండి బయటకు వెళ్ళే ముందు తింటే మంచిది. శనివారం నాడు ఇంటి నుండి బయటకు వెళ్ళాలి అనుకునేవారు కొద్దిగా అల్లం తురుము నేతితో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సిరి సంపదలు మీ ఇంటికి వస్తాయని చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజుకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని పని మీద బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మంచి జరుగుతుందని పండితులు సూచిస్తున్నారు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓం నమః శివాయ నమః.